గౌరవనీయులు స్థానిక శాసన సభ్యులు సునీత లక్ష్మణరెడ్డి గారు, ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మన అభ్యర్థి మెదక్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వెంకట్రామరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులందరికీ పేరు పేరున, ప్రెస్ మీడియా వాళ్ళకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఈరోజు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మెదక్ అంటేనే ఒక ప్రత్యేకత. తెలంగాణ, ఆంధ్ర మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో. ఎందుకంటే ఈ పార్లమెంటు నియోజకవర్గం అంటే ఒకనాడు ఇందిరాగాంధీ లేవటది. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యున్సీ. మరి తర్వాత తెలుగుదేశము 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ఉండే, ఇలా మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి వెంకట్రామరెడ్డిని మరి వేరి కోరి పార్లమెంట్ లో సరి అయిన అభ్యర్థి ఉండాలనే ఉద్దేశంతో పార్లమెంట్ లో సరి అయినటువంటి అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి మన వెంకట్రామరెడ్డి గారు. ఆయన ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ గా ఆయన పదవికి రాజీనామా పెట్టి ఇలా రాజకీయాలకు వచ్చాడు. అందరేమో రాజకీయాలకు వచ్చి ఏం సంపాదించారని చూస్తే రాజకీయాలకు వచ్చి ఎంత పేదవాళ్ళకు సాయం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక గొప్ప వ్యాపారవేత్త. వాళ్ళ ఉమ్మడి కుటుంబము ఇలా 30 సంవత్సరాల సంధి ఇలా రాజకీయాలు లేరు, కానీ వ్యాపారం నుండి ఇలా సంపాదించిన డబ్బును ప్రజలకు నేను ఖర్చు పెడతా అని ముందుకు వచ్చినటువంటి, అన్ని భాషలు పార్లమెంట్ లో అనర్గళంగా మన పార్లమెంట్ నియోజక సమస్యలు మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి మన వెంకట్రామరెడ్డి గారు. మొన్న మన పార్టీకి వ్యతిరేక పౌదాలు వీస్తున్న సమయంలో కూడా మనం 9,000 మెజార్టీతో మనం గెలిపించినాం. కానీ ఇలా కాంగ్రెస్ పని అయిపోయింది. ఎట్లా అంటే వడ్డీ పెట్టిందా అని వాళ్ళకు వడ్డించడానికి శాతం అయితలేదు. మన ప్రభుత్వం రాకముందు మన పార్టీ తెలంగాణ మనకు సపరేట్ అయినాడు 4,000 మెగావాట్ల కరెంట్ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు 10 ఏళ్లలో 20,000, 18-20,000 మెగావాట్లకు వేస్తే దాన్ని సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇలా 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయింది? తులం బంగారం ఎక్కడ పోయింది? నీ అబద్ధాల మాటలతోటి ఇలా నువ్వు అధికారంలోకి వచ్చినావు కానీ తప్పించుకోదాలవు. ఇలా సునీత లక్ష్మణ్ 9,000 మెజార్టీతో గెలిచింది, కానీ 25,000 మెజార్టీతో మనం గెలవబోతున్నాము మన నర్సాపూర్ నియోజకవర్గంలో. దయచేసి మనము పెద్ద మెజార్టీ తోటి, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒక నాయకుడు ఉండే ఈడ, ఆ నాయకుడు కనిపిస్తలేరని మీకు అనుమానపడవలసిన అవసరం లేదు. ఆయన చాలా ఇబ్బందులలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసింది మొత్తము నమ్మికతోటి, మనోడు మంచివాడని చెప్పి టికెట్ ఇచ్చి 2 పర్యాయాలు గెలిపిస్తే ఇలా మట్టి మాఫియా, భూదందాలు, రకరకాల రైతుల ఒడ్లు ఎవరైతే మోసం చేసి 40-50 కోట్ల రూపాయలతోటి ఇలా ఎవరైతే చేసిర్రో వాళ్ళందరినీ ఎంబడేసుకొని ఇక్కడ నడవలేదు. అక్కడన్నా పోతే మన గడ్డ మీద పడుతూనేమో అని చూస్తున్నాడు. కానీ నువ్వు తప్పించుకోదాలవు. ఇలా మొత్తం నువ్వు చేసిన కథ ఏందో, రెడ్డి కానాపూర్ వచ్చి రెడ్డిగా దొరికినావు కొడక, నిన్ను ఇడువాము. ఎందుకంటే 2001 నుంచి నేను ఉద్యమంలో ముందు ఉన్నటువంటి వ్యక్తిని. ఆనాడు 2014 ముందు మన పార్టీలకు వచ్చి నా దగ్గరకు వచ్చావు. నా దగ్గరకు వచ్చి ఇలా నీకు టికెట్ ఇప్పించి ఇలా నీది 2 రూపాయలు గిట్ట ఖర్చు అయిందా? నువ్వేమైనా ఉద్యమం చేసినావా? నువ్వు ఏం చేసినావు? ఇలా 10 ఏళ్ళు రాజభోగాలు అనుభవించి ఇలా పార్టీని అధోగాతి పాలు చేసిపోదాం అనుకుంటా. నేను సమస్య లేదు ఈ సభ. ఎందుకంటే సభాపతి